తెలంగాణ అన్నదమ్ములకు అక్క చెల్లమ్మలకు అందరికీ నా ఉద్యమ నమస్కారాలు. రేపు ఏదైతే జరగబోయే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ గౌరవ సభకు తెలంగాణ రాష్ట్రం లోపట ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములు అక్క చెల్లమ్మలు అందరూ కూడా కదిలి వచ్చి ఆత్మీయ గౌరవ సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపైన మరి రేపు మాట్లాడుకుందాం. అందరూ కూడా ఈ 33 జిల్లాల నుండి కదిలి రండి. ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించి ఈ ఫలాలను అందిస్తామని గవర్నమెంటే చెప్పింది, మనకు హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆ హామీలపైన ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మరి రేపు ఏదైతే ఆత్మీయ గౌరవ సభ మనము హైదరాబాదులో పెట్టుకుంటా ఉన్నాం, దానికి తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దినటువంటి తెలంగాణ ఉద్యమ మేధావులందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి మన బాధలు ఏవైతున్నాయో వాళ్ళతోటి డిస్కషన్ చేసి రేపు రాబోయే రోజులలో మనం ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే ఏ రకంగా ముందుకు పోవాలో మనం రేపు మాట్లాడుకొని ఒక కార్యాచరణ కూడా నిర్ణయించబోతున్నాం. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా కదిలి రండి. అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ఉమ్మడి జిల్లా నుండి భారీ ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమకారులు రేపు కదులుతూ ఉన్నారు నా ఆధ్వర్యంలో. అదేవిధంగా అన్ని జిల్లాలలో సూర్యాపేట జిల్లా కానివ్వండి, నల్గొండ జిల్లా కానివ్వండి, ఖమ్మం జిల్లా నుండి, వరంగల్ జిల్లా నుండి, నిజామాబాదు, ఆదిలాబాదు అన్ని జిల్లాల నుండి కూడా భారీ ఎత్తున మా వాళ్ళందరూ కూడా మా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మా అన్నదమ్ములందరూ కూడా పోయి అన్ని జిల్లాలలో కూడా కడపత్రం రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ జిల్లాల నుండి కూడా అందరూ అన్నదమ్ములు అక్క చెల్లమ్మలు భారీ ఎత్తున కదిలి రావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మన హక్కులను మనం సాధించడం కోసం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఏకం అయినప్పుడే మన హక్కులను మనం సాధించుకుంటాం. కాబట్టి అందరూ కూడా రేపు పొద్దున 10:30 వరకే హైదరాబాద్ చేరుకొని బసిరిబాగ్ ప్రెస్ క్లబ్కు చేరుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు ప్రోగ్రాం మన సభ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మనకిచ్చిన హామీలను నెరవేర్చకుండా పక్కదారి పట్టిస్తుందో ఈ సభ ద్వారా వాళ్ళకి అర్థం కావాలని మనం ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు మనము తెలియజేద్దాము. కాబట్టి మీరందరూ కూడా వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి భోగే పద్మ, TUJC రాష్ట్ర చైర్మన్.